సర్ప్రైజ్. నాకైతే ఎన్నాళ్ళు ప్రాంక్ చేస్తున్నాం, కిడ్నాప్ చేస్తున్నాం. కిడ్నాప్ చేసి మా మమ్మీకి, మా డాడీకి, మా అమ్మమ్మకి అందరు కళ్ళకి కదా కిడ్నాప్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. పాపం వాళ్ళేమో ఇంకా వస్తలేదు అని వీళ్ళు అంటారు. డాడీకి నిన్న నైట్ అర్థమైపోయింది, మూసుకొని అనుకోండి. ఎక్కడ పోతున్నాం డాడీ? హాయ్, ఎక్కడ పోతున్నాం? జై సమ్మక్క సారక్క తల్లి, నీ దర్శనానికి బయలుదేరినాము. చల్లగా ప్రయాణం చూడు, నీ దర్శనం చల్లగా చూడు. ఎక్కడ పోతున్నాం మమ్మీ? సమ్మక్క సారక్క టెంపుల్ కి అయితే వెళ్తున్నాం, కానీ దర్శనం ఏమవుతుందో భయపడుతున్నాం ముందే. ఎక్కడ పోతున్నాం రా పాప? ఎక్కడ పోతున్నాం? సమ్మక్క సారక్క ఎక్కడ పోతున్నాం? విజయ్ కడుగు విజయ్ నీకే 14 కిలోమీటర్ నడవడానికి. అవును, పార్కింగ్ ఎంత దూరం ఉందంట. మనం అందుకనే ఆడ దిగిపోవాలి. ఏడ పార్కింగ్ మనం ఎక్కడ ములుగు దాకా పోయి అక్కడ ఆర్టీసీ బస్ ఎక్కాలి. ఆర్టీసీ బస్సుకి దగ్గరలో దింపుతుర్రంట. ఒక 2-3 కిలోమీటర్స్ నడిచేది. డాడీ అంతా మ్యాప్ గీసుకొని వచ్చాడు. అయితే ఈసారి గట్టిగా ఫిక్స్ అయినా మేడారం జాతరకు వెళ్ళాలి, అమ్మవారికి బంగారం పెట్టాలి అని. కానీ మా తమ్ముడు ఒక్కడే అయిపోయాడు. మా తమ్ముడితో పాటు ఎవరూ రానన్నారు. మా తమ్ముడికి భయం స్టార్ట్ అయింది. అంత జనాల్లో నేను మా అక్కకి, మా మమ్మీకి, మా పిన్నికి, అమ్మమ్మకి వీళ్ళందరికీ ఎట్లా సంజాయించుకోవాలి అని అందరం బట్టలు సర్దేసుకున్నాం జాతరకు వెళ్దామని చెప్పి. మా తమ్ముడు వచ్చి ఇంకా నన్ను కన్విన్స్ చేయడం స్టార్ట్ చేసిండు. మినిమం ఒక 1 డే పట్టింది నాకు, అంటే ఆయన కన్విన్స్ చేయడానికి. ఫిబ్రవరి 15th వరకు ఉంటదంట కదా. ఇంకా ఈ మధ్యలో వెళ్ళి అమ్మవారికి బంగారం సమర్పించుకుందాం అనేసి అనుకుంటున్నా. మమ్మీ డాడీకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, ఎట్లా అని ఆలోచించి వాళ్ళకి ఇట్లా ప్లాన్ చేసినాం. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినాం ఏంటి అని చూసేయండి. అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేడారంకి పోతున్నాం. నేను మధ్యలో పండుకున్నా, అందుకే ఇట్లా అయిపోయింది ఫేస్, జుట్టు. దీనికి అమ్మాడి ఇస్తున్నా, కూరగాయలు ఇస్తున్నా. జాగ్రత్త, వీడియో ప్రూఫ్. జాగ్రత్త, స్లైడింగ్ డోర్ ఓపెన్ చేయకండి, అవసరం లేదు. కానీ రోజు పొద్దున్నే సాయంత్రం చూడు. నేను కూరగాయలు ఇస్తాను, ఇట్రా కూరగాయలు తీసుకోమ్మా. కార్డ్బోర్డ్ ఏది? కూరగాయల కార్డ్బోర్డ్ ఇది డాడీ. ఇగో ఇది కూరగాయలది. ఇల్లు ఉన్నాయి కూరగాయలు, కొత్తిమీర కట్ట రోజు కొంచెం కొంచెం వెయ్యి. అన్నీ సెట్ చేస్తారు. షిఫ్ట్. అమ్మగుట్టి దూర నా పొంగరు తల్లి, దూర మిస్ అయినవారా నువ్వు? మిస్ అయినవా? మిస్ అయినవా? సరే వదిలేరా, వదిలే దాన్ని వదిలే. అమ్మగుట్టి దీన్ని ప్రేమ సల్లాగుండా కొరుకుడే పడుతుంది. దాని ఆనందం ఎక్కువ అయిపోయిందిరా. ప్రేమ ఎక్కువైంది దీనికి. డాడీ తింటుండు. అమ్మగుట్టి మస్తు బెంగ పెట్టుకుంది మా అమ్మగుట్టి. ఇగో ఏంటి కొత్త డ్రెస్ వేస్తే చింపుడు ఇది. ఈ అమ్మగుట్టికి పిచ్చి ఇట్లా కొరుకుడు అంటే అది ప్రేమ. కొరుకుళ్ళ చూపిస్తుంది. నా జుట్టు, బట్టలు అన్ని కొరికి అమ్మాడిలాగా సైలెంట్ ఉండొచ్చు కదా. అందరు హాయ్ చెప్పురు. ఇప్పుడు కార్ ఎక్కిన వాళ్ళు ఈ వేరే కార్ షిఫ్ట్ అయినాం. మా తాతకి తెలియకుండా కారు తీసుకొని పోతున్నాం. రేపు ఏమంటాడో ఏందో తెలియదు. ఇంకా మా తాత ఇప్పుడు పండుకుండు. ఈ నువ్వు కూడా వస్తున్నావారా? అగో అమ్మమ్మ వస్తుంది కట్టె పట్టుకొని.
కట్టె కూడా నానే కట్టె కూడా అనలేదా ఆ? ఏ అమ్మమ్మ నువ్వు స్ట్రాంగ్ ఏ నీకు తెలియదు కట్టె లేకపోయినా నడుస్తావు నువ్వు ఏ ఏడిపోతున్నాం రా పాప ఈడు ఎందుకు ఎక్కిస్తున్నావు ఇంత దూరం అన్న ఎక్కిపోయినావు ఎవరు అవును, ఎందుకు తిరిగి వస్తుంది ఆహా నీ సీట్ అనుకుంటుందిరా ఫ్రంట్ సీట్ అనుకుంటుంది అమ్మమ్మ నువ్వు సెకండ్ దాంట్లో షిఫ్ట్ అయిపోవాలి ఇక. ఇల్లెక్కు నువ్వు మధ్యలో డాడీ బారిస్టర్ పార్వతీశం. ఇగో లవంగాలు ఎవరికి కావాలి లవంగాలు నువ్వు తింటావా 4 మందం అయిపోతుంది టేస్ట్ తెలియదు మళ్ళీ టేస్ట్ పడిపోతాయి వద్దు తినొద్దు రా రెక్కురి ఓం నమ శివాయ అనుకోరు అందరు ఓం నమ శివాయ అనురి ఓం నమః శివాయ. సమ్మక్క సారక్క సమ్మక్క సరళమ్మ చెప్పు మర్చిపోయినావా దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా ఓం శాంతి శాంతి శాంతి. వెరీ గుడ్ అట్లానా అమ్మమ్మ ఎక్కింది ఫ్రంట్ సీట్ డిమోషన్ అట్లా కాదురా వచ్చేసి దిగు. ఆల్పడిగా అమ్మమ్మ ఓం నమ శివాయ ఎవరినైనా ఈమె కదా నాకు అంత ఈమెకు తెలివి అంత తెలివి నాకు లేదు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శివాయ హే చెప్పరా బాప ఈ కాలంలో సమ్మక్క సారక్క పోతుంది ఓం నమః శివాయ. ఎవరికీ తెలియదు. Sorry. అవునా నా చిట్టి తల్లి ఏమో మురుకులు తీసుకొచ్చింది రెడీ నువ్వు. అమ్మమ్మనేమో కూర తీసుకొచ్చింది నేనేమో 20 చపాతీలు తీసుకొచ్చిన కూర ఆ, ఏం కూర అమ్మమ్మ అది ఏ కాలాలు అమ్మాయి? ఆమె రొట్టె కూడా తీసుకొచ్చింది ఆల్రెడీ తినే ఎక్కినాం అర్ధరాత్రి ఆకలి అవుతుందా ఏమో రేపటికా ఏ గిలాస్ అయి మాని కాలతో పని మానిపించదు. అమ్మమ్మ బ్యాగ్ లో ఏమేమి తెచ్చినావు ఏం పైసలు మూట ఆ? పైసలు మూట ఎన్ని లక్షలు 20 లక్షలు 20 30 పాపకు పెడదాం ఇట్లా ఏ జరుగు వెరీ గుడ్ సూపర్ సూపర్ చిట్టి తల్లి సీట్ సూపర్ ఊరికి ఊరు ఆల్పడి కొని కుర్చీ ఆ సూపర్ ఉంది ఆమె సీటు కుర్చీ ఆ. అవును సోదావు తసేక మా ఇక్కడ దగ్గర ఇప్పుడు నీ మీద కూర్చోవడం తప్పింది మా మంచిగా. అవును బెట్టి నిజంగా తప్పింది ఇగో ఇప్పుడు ఉన్నట్టు మళ్ళీ రేపు ఉండవంట నేను నువ్వు నేనా ఆ, తమ్ముడు అంటుండు అవును మరి ఇప్పుడు అమ్మమ్మ హాయ్ చెప్పు హాయ్ మంచిగా నవ్వుకుంటా నవ్వుకుంటా ఉంటుంది. ఆ, ఇప్పుడే ఫ్రెష్ గా ఎక్కింది అమ్మమ్మ రేపు చూద్దాం రేపు పొద్దునే అవును పాపం జర్నీలోనే డల్ అయిపోతుంది ఆమె ఇగో స్పెషల్ చీఫ్ గెస్ట్ ఇప్పుడు స్పెషల్ చీఫ్ గెస్ట్ ఒక సీట్ ఖాళీ ఉందని చెప్పాము కదా ఇగో మా కలపిన్ని ఇగో కలపిన్ని వాళ్ళ కొడుకు లడ్డు లడ్డుగాడు యాక్టింగ్ చేసిండు రావద్దని యాక్టింగ్ చేసిండు కడుపు నొప్పి తలనొప్పి అని నీ ముఖం చూపిరా ఇప్పుడేమో యాక్టివ్ అయ్యిండు ఇప్పుడు ఏందక్క డైరెక్ట్ ఏడుంటావు డైరెక్ట్ జంపన్న వాగా ఇప్పుడు నైటే కదా నేను ప్రయాణం డైరెక్ట్ ఏడబోదాంరా జంపన్న వాగు. జంపన్న వాగా సరే చలో మళ్ళీ చూడరా వాళ్ళకి పడుకునేది ఏం లేదు ఒకసారి జంపన్న వాగులో పోయి మునిగి అయ్యో మనం పోవడమే ఇక. నువ్వు అనుకుంటున్నావా అనుకుంటున్నావా బసీ. ఏ ఏ లేదు ఏం లేదు ఎందుకంటే నిద్ర వస్తుంది మనం ప్రయాణం మీరు కళ్ళు మూసుకొని పండుకోరి కళ్ళు మూసుకొని పండుకోరు పొద్దున్నే లేవాలి ఇక. పొద్దున్న లేచి తుడిచేది ఏం లేదు కారు మళ్ళీ కార్లో తుడుచురు పట్టుకోలేదు కార్కి తాత షాక్ అవుతాడు
పిల్లలకంట వృద్ధులకంట నెంబర్లు అంట ఇక్కడ రాసి అవును తప్పిపోతుర్రు అంట. ఇంకొకటి జాతరలా తప్పిపోతుర్రు అంటారా? అందుకే చేయి మీద నెంబర్లు రాస్తురంట. ఎవరి నెంబర్ రాయాలి? బంగారం. ఆ బంగారం సమర్పిస్తే ఇట్లా ఇసిరి కొడితే నెత్తులకు తగులుతున్నాయి అంట. అదొక జాగ్రత్త అంటారు. అయ్యో అన్ని జాగ్రత్త. పెద్ద కష్టమే వచ్చిందిగా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆడికి పోయినాక తెలుసు. ఇస్త్రీ కొట్టేది పోయింది రాకి, మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఫుల్ చేంజ్ అయింది. చాలా పద్ధతిగా క్యూలో పంపిస్తారు. ఎగిరి ఇట్లా నూకుడు లేదు. ఆల్రెడీ ఇవాళ వీడియో రేవంత్ రెడ్డి పోయిండు. నేను ఇవాళ లైవ్ చూసి వచ్చిన. లైవ్ చూసిందంట. లైవ్ చూసి వచ్చిన. ఇస్త్రీ కొడుతురు, కొబ్బరికాయ ఇస్త్రీ కొడతారంట, తలకాయనే పలిగిందంట. కరీంనగర్ నుంచి అటు లోపల సిద్దిపేట వరంగల్ పోయి అట్లా చెప్పరా? డాడీ ఏమైంది డాడీ? మనము చేంజ్ అయింది అనుకున్నా. రూట్ చేంజ్ అయింది అనుకుంటున్నావా? మనము వరంగల్ నుంచి ములుగు దగ్గర, వరంగల్ హైవే అంటే అట్లా పోవాలి బ్యాక్ సైడ్. సిద్దిపేట ఉస్మానాబాద్ అది అక్కడ నుంచి కూడా దగ్గర. సిద్దిపేట ఉస్మానాబాద్ ఇక్కడ నుండి కాదురా, షాద్నగర్ నుండి తీసుకోపోతా. కోదాడ నుంచి వరంగల్ పోవాలా? అన్నవరమా? అన్నవరం కాదే, అది నాకేమొద్దులే. ఇప్పుడు మీ ఫేస్ మంచిగా చూపిరు ఒకసారి. ఏ అనరి 4:30 హైదరాబాద్ టు వరంగల్. ట్రాఫిక్ లేదురా. ఏడు దాకా వచ్చినాం. అసలు వచ్చింది ఇక్కడ. ఇంకా మా పిన్నికి మధ్య మధ్యలో డౌట్ వస్తూనే ఉంది. ఏంటి 5 hours జర్నీ అన్నారు కదా, మరి నైట్ అంతా జర్నీ సాగుతూనే ఉంది, ఏంది ఇది అని చెప్పి చూస్తే ఎక్కడా ట్రాఫిక్ లేదు, ఇంత ప్రశాంతంగా ఉంది రోడ్డు అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తూనే ఉంది. మేము ఏదేదో కవర్ చేస్తూనే ఉన్నాం. చూస్తే ట్రాఫిక్ లేదు. తెల్లారింది, ఇంకా వరంగల్ రావట్లే. అసలు ఏంటి, మేడారం జాతరకి వెళ్తున్నామా ఇంకెక్కడికైనా వెళ్తున్నామా అని మా పిన్నికి డౌట్ స్టార్ట్ అయింది అప్పుడే. కానీ నా మనసులో ఏదో తెలియని ఒక భయం, వీళ్ళు ఏమంటారో ఏమో తెలియగానే అని. గుడ్ మార్నింగ్ చెప్పు. కార్లోనే పడుకున్నాం. నిన్న నైట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? పాపం నిద్ర లేదు. మంచి బాగుంది. ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్? సమ్మక్క జాతరకు వచ్చాం ఫ్రెండ్స్. దర్శనం ఎలా ఉందో నాకు అదే టెన్షన్ ఉంది. అంతా జర్నీ. మేము 9కి బయలుదేరినాం ఇంట్లో నుంచి. ఇప్పుడు మార్నింగ్ 7. మా మమ్మీ డాడీ ఏడుకొచ్చినాం. డాడీ తమిళనాడుకు అమ్మవారి. మా డాడీకి నిన్న నైట్ అర్థమైపోయింది, మూసుకొని అనుకోండు. వీళ్ళకి ఏం చెప్పొద్దు అనుకోండు. వీళ్ళిద్దరు అమాయకులు అంటే వీళ్ళిద్దరే అమాయకులు. ఇక మా అమ్మ అప్పటికి ఇంటి ఇచ్చేసింది. అరుణాచలం అని అనడానికి రావట్లే ఆమెకి. అన్నవరం అరుణాచలం పోతున్నావు. మరి ఇప్పుడు ఏడున్నావు అనుకున్నావు? అరుణాచలంలో ఉన్నాం. నిజంగానా? ఏడిపోతున్నాం మనం? అరుణాచలం. చెప్పొచ్చు ఎందుకు పట్టు చీర కట్టుకోవచ్చు? సమ్మక్క సారక్క నైట్ నుంచి నైట్ మొత్తం. సర్లే పోనీ. ఎక్కడైతే సర్ప్రైజ్ ముందు చెప్పొచ్చు కదా. దాని దగ్గర నాకైతే ఎన్ని ఆలోచన. ప్రాంక్ చేస్తున్నాం, కిడ్నాప్ చేస్తున్నాం. అవును కదా.
కిడ్నాప్ చేసి మా మమ్మీకి మా డాడీకి మా అమ్మమ్మకి అందరు అది కట్టేది కళ్ళకి కదా కిడ్నాప్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. పాపం వాళ్ళేమో ఇంకా వస్తలేదు అని వీళ్ళు అంటారు. గుర్తుపెట్టి పోన్నారు. మేము ఎక్కడున్నామంటే తాజాకునం అనే ఊర్లో ఉన్నాం. బ్రష్ చేసుకోవడానికి దిగినాం. ఆల్రెడీ మా అమ్మమ్మ మా మమ్మీ బ్రష్ చేసేసిర్రు. ఎక్కడో ప్లాన్. హాయ్ వావ్, వీటికి కిరీటాలు సూపర్ గా ఉన్నాయి. ఓకా ఇటు కిరీటాలు చూడే. అమ్మమ్మ నేచర్ సూపర్ వస్తుంది, మస్తు వస్తుంది ఇక్కడ నుంచి. బ్రష్ వేసుకో, నేను కూడా వేసుకుంటా. కోళ్ళు ఉన్నాయి, దూడ ఉంది. ఎంత బాగుంది అది చూడు. ఆ దూడ మీద ఆ కాకి పేన్లు తింటుంది, అది పురుగులు తింటుంది కదా గట్టి. సరే, మొత్తానికి ఇంకా ఇక్కడ నుంచి అరుణాచలం 30 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మేము మా వాళ్ళకైతే ప్రాంక్ చేసినామో కిడ్నాప్ చేసినామో ఏం చేసినాం వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు మాకైతే కిడ్నాప్ చేసినట్టు అనిపించింది, వాళ్ళైతే ప్రాంక్ అయ్యారు. సమ్మక్క సారక్క అయితే ఆడైతే చాలా మంది పబ్లిక్ ఉన్నారని మా తమ్ముడు అస్సలే ఒప్పుకోలేదు. ఫైనల్గా ఇంకా అరుణాచలంకి పిలుపు వచ్చింది, దేవుడు పిలుపు వచ్చేసినాం. ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో వేసేద్దాం. ఇప్పటికైతే వీడియో ఏం చేసేద్దాం. బాయ్. అమ్మమ్మ మస్తు సెట్ అయిపోయింది ఆడ ఆవులు మేపేటట్టు, మంచిగా కూర్చొని. అమ్మమ్మ మంచిగా ఫేస్ వాష్ చేసుకొని వీళ్ళ దగ్గరే వాటర్ అడిగి తాగి ఆవు సేవ చేయడానికి కూర్చుంటుంది. అవి గడ్డి అయ్యంట. అమ్మమ్మకు కూడా ఒక చాలా ఆవులు ఉండే. ఎన్ని ఆవులు ఉండే అమ్మమ్మ నీకు? 20 ఆవులు ఉండే. చిన్నప్పుడు ఉండేనే వాళ్ళు వినాయకుడు పెట్టుకుని ఇంటి ముందర దేవుని నేర్చుకొని బయటనే ఉన్నది. మిషన్ కూడా కుడతాను. చిన్న చిన్న దూడలు ఎంత క్యూట్ ఉన్నాయో అవి అయితే. బాగుంది ఇల్లు ఇది వీళ్ళది. ఏమనలే పాపం, ఇంకా తాగడానికి నీళ్ళు ఇచ్చారు. వేరే వాళ్ళు అయితే పోరు అంటుండే.